నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు డాక్టర్ వసంత్ కుమార్ గారు ఉన్నారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల బర్డ్ ఫ్లూకి సంబంధించి రకరకాల వినికిళ్ళు వినపడతా ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు, కొత్త ఫ్లూ కూడా ఒకటి ఎంటర్ అయిందంటూ కూడా. సో దానికి లింకప్ ఏంటి, అసలు ఈ బర్డ్ ఫ్లూ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్, ప్రధానంగా అండి ఈ బర్డ్ ఫ్లూ అనేది ఇటీవల కాలంలో బాగా వింటున్నాం, అంటే దాదాపు ఒక 1 month నుంచి బాగా వింటున్నాం. మీ అంచనా ఏంటి, ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి సిమ్టమ్స్ కావచ్చు, లేదా మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం అసలు ఎలా ఉండబోతుంది, దీని తీవ్రత ఎలా ఉండబోతుంది? బర్డ్ ఫ్లూ అనేది హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా. ఈ పదం ఎప్పుడు అంటే ఒక సంవత్సరం కింద యూజ్ చేయడం జరిగింది. ఎందుకు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది ముఖ్యం. ఇక్కడ అమెరికాలో చూసినట్టయితే ఈ బర్డ్ ఫ్లూ అనేది H5N1 అనే వైరస్ అక్కడ 2022 నుంచి 21 నుంచి ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. పోల్ట్రీ ఇండస్ట్రీని అక్కడ చాలా మటుకు డిస్టర్బ్ చేసింది, చాలా పోలెండ్ జరిగింది. అప్పుడు కొంచెం తక్కువనే ఉండే, బట్ నౌ ఇప్పుడు 2024 నుంచి స్టార్ట్ అయింది, ఎండ్ ఆఫ్ ది 24 మొత్తం డివాస్టేటింగ్. మీకు అక్కడ కోళ్ళు అనేది అక్కడ లక్షల కోట్ల కోళ్ళు ఉండాల్సింది ఇప్పుడు మొత్తం లక్షల్లో ఉండొచ్చు కోళ్ళు. కొంత నాశనం మట్టి చేసింది. వాళ్ళు ఒక్కసారి ఇన్ఫెక్షన్ రాగానే మొత్తం అన్నింటిని కూడా చంపడం జరిగింది. వాళ్ళని పోర్చి పెడతారు అక్కడ. అంటే బేసిక్ గతంలో కూడా ఈ ఫ్లూస్ అనేవి మనం విన్నాం, కానీ ఇంత తీవ్రత అనేది ఎప్పుడు చూడలేదు. అంటే ఇంత తీవ్రంగా ఉంది అనేది కూడా ఇటీవల వస్తున్న వార్తల్లో వస్తున్న ఇష్యూస్ కావచ్చు, లక్షల్లో కోడలు చనిపోవడం కానీ, వాటిని డంప్ చేయడం కానీ, ఇదంతా కూడా అంటే బేసిక్ గా ఇది తీవ్రత పెరిగింది అనుకోవచ్చా, అదే ఫ్లూ కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఈ ఫ్లూ ఏదైతే ఉందో, నేను అమెరికాలో చెప్పినాను, అక్కడ అమెరికాలో ఏదైతే ఉందో లక్షల కోట్ల కోళ్ళు చనిపోయాయి మొత్తం. ఇప్పుడు మొత్తం కోసం దొరకదు. హైలీ ప్యాథోజెనిక్. ఇక్కడ ఈ పదం ఏంటంటే హైలీ ప్యాథోజెనిక్ అనే పదము సిడిసి వాళ్ళు పెట్టింది, అక్కడి నుంచి వచ్చింది. అంటే ఇది తీవ్రత ఎక్కువ ఉంది, దీన్ని ఇంత ముందులా లేదు. ఇది బర్డ్ ఫ్లూ కాదు, బర్డ్ ఫ్లూ కాదు అంటున్నాను. అంటే పదం మీరు అనొచ్చు, బర్డ్ ఫ్లూ కాదంటే H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా. ఇది బర్డ్స్ అనే పదానికి కాదు, బర్డ్స్, ఎనిమల్స్, హ్యూమన్స్, ముగ్గురు అంటే లివింగ్ బీయింగ్స్. అంటే ఇప్పుడు ఒక్కటి అక్వాటిక్, ఒకటి మన చేపలు అనే పదం ఒకటి కొద్దిగా కాదు తప్ప మిగతా మ్యామల్స్, మిగతా అనిమల్స్, హ్యూమన్స్ అందరికి అన్ని కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒకటంటే బేసిక్ గా హ్యూమన్ ఎఫెక్ట్ అవుతుందంటే ఖచ్చితంగా అది మనం అలౌ చేయొచ్చు. కాకపోతే ఈ యానిమల్స్ కి ఎట్లా, అంటే ఎట్లా రిలేటెడ్ అవుతుంది? ఒక వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏంటంటే హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఏదైతే H5N1 ఉందో, బర్డ్స్ కి కొన్ని మనము బర్డ్స్ ఏదైతే పోల్ట్రీ ఫార్మ్స్ లో అక్కడ ఇక్కడ వలస పక్షులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వచ్చి అక్కడ ఫుడ్ కోసము దానికోసం వచ్చినప్పుడు దాని ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఈ పక్షులు ఏదైతే మనము జూలలో లేకుంటే మనము తీసుకుని బయట పాడేస్తాము, కొంతమంది డంప్ చేస్తారు. ఇప్పుడు మనం చూసిన వాటర్ లో, రిజర్వాయర్ లో, అక్కడ ఇక్కడ ఇట్లా వేసేస్తారు. అలాంటి దాన్ని పాపం ఆ కార్నివోరస్ అంటాం, అంటే అవి స్పెషల్లీ నాన్ వెజ్ తినే జంతువులు ఏవైతే ఉన్నాయో అవి అటాక్ తిన్నప్పుడు అవి చనిపోయాయి. జూలో వేసిండ్రు, నాగపూర్ జూలో అక్కడ ఉన్న పుల్లకు 3 టైగర్స్ చనిపోయాయి. ఫస్ట్ గుర్తించింది ఇక్కడ, అంటే యానిమల్స్ మీద గుర్తించింది. అమెరికాలో కూడా ఆల్రెడీ అక్కడ 4 టైగర్స్ చనిపోయాయి. రైట్, దాంట్లో ఒక వైట్ టైగర్, అక్కడ 4 టైగర్స్ చనిపోయాయి. ఇంకా చెప్పాలంటే ఇంకా క్యాట్స్, డొమెస్టిక్ ఇంట్లో ఉండే క్యాట్స్ అవి కూడా చనిపోయాయి. సో మిగతా ఇంకెంత చనిపోయాయి మనం క్లారిటీ మనం చెప్పలేము, ఎందుకంటే అడవిలో ఎంత ఉన్నాయో. ఈ వలస పక్షులు అన్ని తిరిగేటప్పుడు కింద పట్టేటప్పుడు అవి పడిపోయినప్పుడు అది తినేస్తుంది. అవి కూడా దానికి కూడా స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు. ఇది వైరస్ ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది అంటే యానిమల్స్ లో కూడా. ఎస్, యానిమల్ లో స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఈవెన్ అమెరికా, ఎందుకంటే వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ ఉంటారు. వాళ్ళ టెక్నాలజీ ప్రకారము, వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారము 2 వేరియంట్స్ ఇప్పుడు ఆవులలో, ఆవులు, గేదెలు, ఈ డైలీ మనం తీసుకునే పాలు కానీ ఈ రకరకాల ఇప్పుడు డైరీ ఫార్మ్ నుంచి వచ్చిన చాలా మనం వాడుతా ఉంటాం. అంటే ఆవులు, గేదెలలో B3.1.3 అనే ఒక వేరియంట్ ఒకటి నార్మల్ గా అన్నిట్లలో ఉంది.
కానీ ఇప్పుడు కొత్త వేరియంట్ ఏదైతే ఉందో B1.1 అనేది హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. అది మనుషులకి ఎఫెక్ట్ చేస్తుంది అండ్ ఆవులకు. ఆ ఆవులు ఇచ్చే పాలు దాంట్లో కూడా పాజిటివ్. ఆ పాలు తాగిన పచ్చి పాలు తాగిన పిల్లలు వస్తారు. చిన్న పిల్లలకి పిల్లులు పిల్లులు ఓకే ఓకే. పిల్లులు ఏదైతే ఉంటాయో మన క్యాట్స్ ఉంటామో అవి కూడా చనిపోతాయి. సో ఈ ఏదైతే ఈ వైరస్ అనేది ఒకదాని నుంచి ఒకటి ఆల్రెడీ హ్యాస్ గాన్. అంటే గత 1 month నుంచి జరుగుతున్న చర్చ కావచ్చు, వార్తల్లో వచ్చిన ఇవి కూడా చికెన్ అవాయిడ్ చేయండి అనే అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు అంటున్నారుగా పాలు కూడా ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి, యానిమల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. దీని రకంగా చూసుకుంటే ప్రతి యానిమల్ లో ఈ వైరస్ అనేది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది కదా. చూడాలి అది కూడా కదా. ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీ ఒకటి రీసెర్చ్ చేసింది, మనకు ఇంటర్నేషనల్ జర్నల్స్ లో కానీ మెయిన్ న్యూస్ లో కానీ ప్రచురించబడే రోజు వస్తూనే ఉంటాయి. అది చూడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు కోళ్ళే కదా, కోడి వరకే కదా, గుడ్డు వరకే కదా, తినాలా వద్దా అనే ఇదే నడుస్తుంది. రుచికరమైన పదార్థం కోసమే ఆలోచిస్తున్నారు తప్ప దాని పరిణామాలు చుట్టూ జరగబోయేది వినాశనం ఏదైతే జరగబోతుందో నెక్స్ట్ రాబోయే రోజుల్లో అది మాత్రం చూడట్లేదు. అంటే ఎట్లా ఉండబోతుంది సార్ అంటే ఈ ఫ్యూచర్? ఇప్పుడు యానిమల్స్ కి ఒక మ్యూటేషన్ చేంజ్ అయిందంటే ఇప్పుడు బర్రెలలో ఉంది, గొర్రెలలో ఉంది, లేకుంటే మిగతా దాంట్లోకి వచ్చింది, మిగతా దాంట్లోకి వచ్చింది, ఏదో ఒక దాంట్లో ఈ వైరస్ ఇంకో వైరస్ స్ట్రాంగ్ వైరస్ ది ఒక జీన్ వచ్చిందంటే మ్యూటేషన్ తో విస్ఫోటనం. లైక్ ఏ న్యూక్లియర్ బాంబ్ అంటున్నాం. న్యూక్లియర్ కన్నా ఎక్కువనే ఇది. న్యూక్లియర్ బాంబ్ అని ఒక ప్రాంతంలో అది చేస్తుంది. ఇది ట్రాన్స్మిట్స్. ఒక బర్డ్ వచ్చి ఇక్కడ వచ్చింది అనుకో, ఇంకో ఏరియాలో అది చేస్తుంది. అంటే ఇప్పుడు నిజంగా మీరు చెప్తున్న ప్రకారం మిల్క్ ప్రొడక్ట్స్ కూడా మనం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయమని నేను అనను, కానీ ఇప్పుడు సివియారిటీ బట్టి మనం ఏ విధంగా మనకు ఎఫెక్ట్ అవుతుంది అనే పదం మీదనే మనము దాని రీసెర్చ్ మీద దాని యొక్క ప్రభావం ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది దాని మీద మనం ముందుకెళ్లాల్సిన అవసరం. మీ రీసెర్చ్ ప్రకారం అంటే మన తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఎట్లా ఉందంటే బేసిక్ గా లేట్ గా మనం రియాక్ట్ అయ్యామనుకోవచ్చా ఈ అంశం మీద? ఇప్పుడు మహారాష్ట్రలో వచ్చింది, నెలన్నర కింద వచ్చింది ఆల్మోస్ట్. నాగ్పూర్ లో ఫస్ట్ వచ్చింది, థానేలో ఫస్ట్. థానే అంటే ముంబై పక్కన. ఇప్పుడు పూణేలో గులెన్బరీ సిండ్రోమ్ అనేది చూస్తున్నాము. మిగతా నాగ్పూర్, నాందేడ్, లాతూర్ ఇవన్నీ కూడా బార్డర్స్ మనకు, తెలంగాణ స్టేట్ కి బార్డర్. అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో వచ్చింది. దట్ ఈస్ ఆల్సో బార్డర్ టు వలస పక్షులు బయట కంట్రీస్ నుంచి డైరెక్ట్ ల్యాండ్ అయ్యేది మన ఆంధ్ర, కొల్లేరు, లేకుంటే డెల్టా ప్రాంతం ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో డైరెక్ట్ అక్కడికి వచ్చినాయి. సో రియాక్షన్ అనేది ఒక 1 month అనేది మనకు ఆల్రెడీ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు అప్పుడే కంటైన్ చేసి ఉంటే కొద్దిగా మెరుగ్గా ఉండేది. బట్ అప్పుడు ఆ టైంలో H5N1 అన్నా కాదా, నేను టెస్టింగ్ పంపించాము, ఈ పదాలు యూజ్ చేసి అంటే ఫస్ట్ అలర్ట్ చేయాలి కదా ప్రజల్ని. అలర్ట్ చేయకుండా అంటే బేసిక్ గా మీరు అన్నట్టుగా టెస్ట్ కి పంపించామనేది కాకుండా ప్రజల్ని ఎందుకు అలర్ట్ చేయలేపారు అప్పుడు? అక్కడ ప్రభుత్వం, అక్కడ ఉన్న వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళది. మనం ఏం చేయలేం దానికి. బట్ ఇంకొకటి ఏంటంటే నాటుకోళ్ళు అసలు స్ట్రాంగెస్ట్ నాటుకోళ్ళు. ఆ పుల్లు చచ్చిపోతున్నా అంటే అర్థం చేసుకోవచ్చు. నాటుకోళ్ళు అనేది చిన్నది, పాపం చిన్నగా ఉండేది. నాటుకోళ్ళు ఊర్లు మొత్తం కొట్టుకుపోయింది. ఊర్లలో మొత్తం నాటుకోళ్ళు లేవు ఇప్పుడు అక్కడ ఉభయగోదావరి జిల్లాలో. సో అంటే ఈ ఫారం కోళ్ళు ఉభయగోదావరి జిల్లా కాదండి, గుంటూరు వరకు రీచ్ అయింది అంతా కూడా. గుంటూరులో కూడా నాకు చాలా కాల్స్ వచ్చినాయి. అంటే బేసిక్ ఈ ఫార్మ్స్ లో జరుగుతుందని వింటున్నాం కానీ మీరు అన్నట్టుగా ఇది కొత్త విషయం. అది ఎందుకంటే నాటుకోళ్ళు ఎఫెక్ట్ అవడం అనేది వీళ్ళు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ ఫామ్ లో పెంచిన వరకే ఇవి అంతా బర్డ్ ఫ్లూ ఫామ్ అవుతుంది, ఈ నాటుకోళ్ళు మనం తినొచ్చు అనే ధ్యాసలో ఉన్నారు చాలా మంది ఇప్పటి వరకు. అంటే బేసిక్ ఆ ధ్యాసలో ఉన్నారు. మీరు చెప్పేదాన్ని బట్టి అయితే అవి కూడా ఎఫెక్ట్ అయితే ఓవరాల్ గా చికెన్ అవాయిడ్ చేయాలి, బేసిక్ గా ప్రొడక్ట్స్ అన్ని కూడా చూసుకుని తినాలంటారు. డెఫినెట్లీ. ఇప్పుడు ఎఫెక్టెడ్ బర్డ్ ఎవరు తినమని చెప్పారు. చచ్చిపోయే బర్డ్, చచ్చిపోయే ముందు బర్డ్ కానీ చచ్చిపోయే బర్డ్ అని మనం ఎవరు కూడా ప్రపంచంలో ఎవరు తినొద్దని చెప్తారు. అండ్ వెల్ ప్రాసెస్డ్, చాలా ఉడికిస్తే చచ్చిపోతుంది ఏ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ, ఇట్ విల్ డై. ఫ్లూ అనేది మనకి మనుషుల్లో ఎట్లా ఉంటుంది సార్? అంటే ఒకవేళ ఎంటర్ అయితే ఎట్లాంటి లక్షణాలు, సింటమ్స్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు ఒకటి చెప్పాలి అంటే దీంట్లో ఫ్లూ అనేది నార్మల్ గా ఏదైతే మనకు జలుబు, ఇన్ఫ్లుయెన్జా, అన్ని ఫ్లూస్, కోల్డ్,
కాఫ్, హెడేక్, వామిటింగ్, డయేరియా అంటే లూజ్ మోషన్స్, ఇంకా వీక్నెస్, బాడీ పెయిన్స్, హై గ్రేడ్ ఫీవర్, ఒక రోజు కానీ 2-3 రోజులు, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద థింగ్. దాంతో పాటు దీంట్లో స్పెసిఫిక్ గా అంటే ఒకటి కంజక్టివైటిస్, పింక్ కంజక్టివైటిస్, రైట్? అది డైరెక్ట్లీ ఈ ఇన్ఫెక్షన్ అనేది మనం కోడి తింటే వస్తుందా, లేకుంటే ఫామ్ లో పనిచేసే వాళ్ళు చాలా మందికి వస్తుంది. అంటే అక్కడ అమెరికన్ వాళ్ళు ఫామ్ లో డైరీ ఫామ్ కానీ, అది పోల్ట్రీ ఫామ్ కానీ, దాంట్లో పనిచేసే వాళ్ళకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది. వాళ్ళు ఎక్కువ మోతాదులో వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్. ఇక్కడ కూడా మనకు ఏంటంటే పోల్ట్రీ ఫామ్ లో పనిచేసే వాళ్ళే ఎఫెక్ట్ అవుతుంది. బట్ అవుట్ ఆఫ్ ద టైం అంతవరకు చాలా తక్కువ. అంటే మన బయట తక్కువ ఉంది అంటున్నారు కదా బేసిక్. కాకపోతే ఇప్పుడు అవాయిడ్ చేయడం వల్ల బేసిక్ ఇది తగ్గే ఛాన్స్ ఉంటుందా? అంటే బేసిక్ ఫ్లూ అనేది మీరు అంటున్నారు కదా, బేసిక్ ఎయిర్ ద్వారా కూడా కొంత ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉందని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. బేసిక్ ఇది ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉందంటే తినడం మానేయడం వల్ల ఇది కంట్రోల్ అయ్యే ఛాన్స్ లేదా? ప్రివెన్షన్స్ ఏం లేవు. తినడం మానేయడం అంటే ఇట్స్ అప్ టు దెమ్. కోడి తింటే బర్డ్ ఫ్లూ ఫ్రీ అన్నట్టు ఉంటుంది. బట్ డిపెండ్స్ అపాన్ ఎలా హౌ ఇట్ గోయింగ్ టు రియాక్ట్. అందరికి వచ్చిన ఇన్ఫెక్షన్ వచ్చిన అందరికి కూడా ఎఫెక్ట్ అవుతారనే అది ఉండదు. కానీ బట్ ఇట్ ఈస్ మైల్డ్. చాలా మటుకు ఏంటంటే కేసెస్ 1 or 2 డెత్స్ ఉన్నాయి అంత తప్ప ప్రపంచంలో ఇంత 840 కోట్లలో ఇంతమంది చచ్చిపోయారు అనేది ఎక్కడ లేదు. ఎక్కువ మొత్తంలో చనిపోతున్నప్పుడు ప్రాబ్లం డెత్ రేషియో తక్కువ ఉందంటారు ఈ ఫ్లూ లో. అంటే దీంతో డెత్ అనేది చాలా తక్కువ. బట్ కోమార్బిడ్స్ ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు హార్ట్ డిసీజ్ కానీ, లంగ్ డిసీజ్ కానీ, లేకుంటే కిడ్నీ డిసీజ్, లివర్ ఫెయిల్యూర్, మిగతా పెరాలసిస్ ఇంకా ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంటాయి, అలాంటి వాళ్ళకు బెటర్ టు అవాయిడ్. ఇంకా అంతకు మించి ప్రివెన్షన్ అయితే ఏం లేదు. ఓన్లీ చికెన్ మానేసేయాలంటే అటాక్ అయిన తర్వాత ఇప్పుడు పోల్ట్రీ ఫామ్ లో, డైరీ ఫామ్ లో పనిచేసే వాళ్ళు మాస్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు పోల్ట్రీ ఫామ్ వాళ్ళు ఎట్లాగో పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే డైరీ ఫామ్ లో కూడా చేసే వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా వెటనరీ వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళ శాంపిల్స్ పంపించి పాలలో ఉందా లేదా చెప్పేసి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. లేదు అంటే సంతోషం. సార్ ఇందాక మన డిస్కషన్ లో కూడా వచ్చింది గులెన్ బెర్రీ వైరస్ కి సంబంధించి. ఏం సార్ ఈ వైరస్ ఏంటంటే కొత్తగా వినపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ ఇదే వింటున్నాం, కానీ ఈ గులెన్ బెర్రీ అనేది నేను మీ దగ్గరే విన్నా ఫస్ట్ టైం. ఏంటి ఈ వైరస్ కి సంబంధించిన సింటమ్స్ ఏంటి, అసలు ఇది ఎలా వస్తుంది? ఇది గులెన్ బెర్రీ సిండ్రోమ్ అనేది సిండ్రోమ్, ఇది వైరస్ కాదు. చాలా మంది ఏమంటున్నారంటే వైరస్ గులెన్ బెర్రీ వైరస్. గులెన్ బెర్రీ అనేది సిండ్రోమ్, ఒక కాంప్లికేషన్. వైరల్ ఇన్ఫెక్షన్, ఎక్కువ మోతాదులో వైరల్ ఇన్ఫెక్షన్స్. ఆ తర్వాత వచ్చినది ఇంకొకటి కెంఫైలోబాక్టర్ యూజిగా బ్యాక్టీరియా. ఓకే, ఇవి రెండే పదాలు. ఇవి కాజ్ చేసేది గులెన్ బెర్రీ. ఓకే, ఈ రెండు ఏదైతే ఉన్నాయో, గులెన్ బెర్రీ చూసినట్టయితే 205 పైగా కేసులు ఓన్లీ పూణేలో మనం నమోదు చేయాలి. ఓన్లీ గులెన్ బెర్రీ. ఇండియన్ చరిత్రలో ఫస్ట్ టైం గులెన్ బెర్రీ అన్ని కేసులు అనేది ఒక ప్లేస్, ఒక ప్రాంతంలో చూడాలి. అది వన్ ఆఫ్ ద. లేదు ఇలాంటిది ఇంకెక్కడైనా వచ్చిందంటే చిలీ లాంటి ప్రాంతాల్లో 700 కేసులు 2023లో వచ్చింది. బ్రెజిల్లో వచ్చింది, పెరూలో వచ్చింది. అంటే ఈ కంట్రీస్ లో ఒక 200 కేసులు ఒక ప్రాంతం. బట్ ఒక్క ప్రాంతంలో ఇంత రావడం అనేది వెరీ ఫస్ట్ టైం ఇన్ ద ఇండియన్ హిస్టరీ అనేది మనం చెప్పుకోవచ్చు. దీన్ని గులెన్ బెర్రీ సిండ్రోమ్ ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ మనకు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎప్పుడు ఒక 2 వారాలు 3 వారాల కిందట, 10 to 15 days. 10 to 15 days ఫస్ట్ డే నుంచి మనం చేసుకుంటే వాళ్ళకు ఫీవర్, బాడీ పెయిన్స్, హెడేక్, వీక్నెస్ ఉంటుంది. అంటే బాడీలో కాళ్ళు చేతులు వీక్నెస్ లా అనిపిస్తుంది. అలాంటివి ఉన్నప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ గా మనం పరిగణించవచ్చు. లేదు కొన్ని టెస్ట్లు చేయించారు, సిబిపి లాంటిది మనం చూడొచ్చు. న్యూట్రోఫిల్ కౌంట్ ఎక్కువ ఉండడం, లింఫోసైట్ కౌంట్ తక్కువ ఉండడం, అండ్ దాంతో పాటు ప్లేట్లెట్స్ అనేది చాలా అన్నిట్లో పడిపోతాయి. అంటే 4 లక్షలు ఉండాల్సింది 2 లక్షలు ఉంటుంది. సో దట్ ఇండికేట్స్ దట్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్. అది ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా కావచ్చు. అది కోవిడ్ కావచ్చు, అవును, అది డెంగ్యూ కూడా కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, నోరా వైరస్ కావచ్చు, జైకా వైరస్ కావచ్చు. ఇవి కూడా మెయిన్ ఇవి వినపడేవి మనకు. దీని నుంచి వచ్చిన
ఇంటర్నేషనల్ జర్నల్స్ రీసెర్చ్ లో తేలింది. దాంట్లో ముఖ్యమైనది నోరా వైరస్. చాలా ఎక్కువ మోతాదులో నోరా వైరస్ అనేది కాజ్ చేసింది అనేది పూణేలో వినబడుతుంది, మిగతా చోట్ల వినబడుతుంది. సెకండ్ కమ్స్ జైకా వైరస్ కూడా ఇలా. థర్డ్ కమ్స్ చికెన్ గున్యా. ఆల్రెడీ చికెన్ గున్యా ఖమ్మం లాంటి ఏరియాలో చాలా మంది ఇన్ఫెక్ట్ అయ్యారు, ఇమ్యూనిటీ తగ్గింది. సో ఈ 3 వైరస్ అనేది చాలా అది. ఇక మిగతా ఎప్స్టైన్ బార్ వైరస్ చాలా రేర్ అది. సైటోమెగాలో వైరస్, ఎప్స్టైన్ బార్ వైరస్ దాంట్లో చాలా తక్కువ, ఇన్ని కేసెస్ రావు. సో ఇప్పుడు పూణేలో కంఫైలోబాక్టర్ జుజుని అనే బ్యాక్టీరియా ప్రామినెంట్ గా కనిపిస్తుంది అనేది పదం యూజ్ చేస్తారు. అవును రీసెంట్. అవును. మరి ఈ కంఫైలోబాక్టర్ బ్యాక్టీరియా గులెన్బెర్రీ సిండ్రోమ్ ని కాజ్ చేస్తుందా, లేదు వైరస్లు కాజ్ చేస్తుందా అనేది ఇంకా స్టడీ చేయాల్సిన అంటే ఇవన్నీ రిలేటెడ్ గులెన్బెర్రీ మొత్తం. ఈ ఇందులో ఏ సిమ్టమ్ ఉన్నా కూడా ఖచ్చితంగా గులెన్బెర్రీ వైరస్ అదే సిమ్టమ్స్ అనేది ఉన్నట్టే. ఇప్పుడు గులెన్బెర్రీ సిండ్రోమ్ వచ్చిందంటే నోరా వైరస్ అనే అటాక్ కావాలి, జైకా వైరస్ అనే అటాక్ కావాలి, చికెన్ గున్యా అన్న అటాక్ అయి ఉండాలి, లేదు దీనికి ఇవన్నీ ఫస్ట్ ఇప్పుడే కానీ మనకు బీయింగ్ ఏ డాక్టర్ ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే కో ఇన్ఫెక్షన్ గా ఒక ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది అటాక్ చేస్తుంది. ఇక్కడ ఈ కంఫైలోబాక్టర్ జుజిని అనే బ్యాక్టీరియా కోడి కడుపులో ఉంటుంది. ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఆ బ్యాక్టీరియా ఫేస్ టైప్ లో దాంట్లో కడుపులో ఉంటుంది ఒక ప్యాథోజన్. ఎప్పుడైతే ఈ కోడి ఇమ్యూనిటీ తగ్గుతుందో, ఇప్పుడు H5N1 ఉంది, అటాక్ అయింది. ఓకే, ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది, చాలా కోడి అటాక్ అయింది. ఈ లోపల ఉన్న ఒక శత్రువు కంఫైలోబాక్టర్ బయటకు వస్తుంది. సో దానివల్ల ఇది స్ప్రెడ్. ఇప్పుడు ఎవరే కానీ ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే, సపోజ్ ఒక పర్సన్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, 1 టైప్ ఆఫ్ ఫ్లూ ఇన్ఫెక్షన్, 1 టైప్ ఆఫ్ ఏదో ఒక, అవును, మొత్తం ఇమ్యూనిటీ పడిపోతుంది. అవును. పొరపాటున మన ఏదో ఇన్ఫెక్టెడ్ బర్డ్ అంటే చికెన్ తింటేనే అనే ప్రశ్న కాదు ఇక్కడ. ఆ కోడి ఏదైతే కంఫైలోబాక్టర్ జుజిని దాంట్లో కడుపులో ఉన్నది బయట విస్తృతంగా దాన్ని మొత్తం ఇన్ఫెక్ట్ చేసి అది బయటపడి నీళ్ళలో పడ్డా, లేకుంటే ఏ జంతువు తిన్నా, ఇంకొకటి తిన్నా, వాటర్లో కంటామినేటెడ్ అయినా, ఆ బ్యాక్టీరియా అనేది ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చిన వైరస్ 14 days ఉంటుంది వైరల్ ఇన్ఫెక్షన్. మీరు ఏ వైరస్ అనేది చూసుకోండి 14 days ఉంటుంది. ఆ 14 days ఉన్న తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో కంఫైలోబాక్టర్ ఎంటర్ ఈ విధంగా కంటామినేటెడ్. సో ఇది ఏంటంటే మేక్స్ ఎన్ కాంప్లెక్స్ థింగ్. ఇప్పుడు ఏమనిపిస్తుంది, వైరస్ వచ్చింది తన పని చేసుకొని పోయింది. అవును, నువ్వు వైరస్ కి నువ్వు ఎన్ని టెస్ట్ గులెన్బెర్రీ సిండ్రోమ్ లో ఉన్న పేషెంట్ కి వైరస్ కనిపించదు, అక్కడక్కడ నోరా వైరస్ అనేది కనిపిస్తుంది. సరే ఆ వైరస్ చేసుకొని పోయింది కదా, అయిపోయింది. నెక్స్ట్ ఇంకెవడో ఉన్నాడు అక్కడ కంఫైలోబాక్టర్, అరే వీడే మొత్తం చేస్తున్నాడు అనుకుంటారు, కానీ కాదు, వైరస్ మొత్తం చేసి కంఫైలోబాక్టర్ అనేది కో ఇన్ఫెక్షన్. రైట్. ఇది డెత్ రేషియో ఎక్కువ ఉంటుందా ఈ గులెన్బెర్రీకి సంబంధించి కావచ్చు? ఇప్పుడు మనం అనుకున్న దానికంటే ఎక్కువ తీవ్రత బాడీ మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా డెత్ రేషియో ఉంటుందా? ఖచ్చితంగా. ఇప్పుడు డెత్ రేషియో అనేది ప్రభుత్వం చెప్పాలి, ఎన్ని కేసెస్ నమోదైనవి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, గత ఆల్మోస్ట్ 10 days బ్యాక్ 73 కేసెస్ ఉంది. ఈ రోజు 205 కేసులు, 8 డెత్స్ పూణేలో. పూణేలో, ముంబైలో ఒక కేసు వచ్చింది, ఆడ ఒక డెత్. ఓకే, నాగ్పూర్లో ఒకటి వచ్చింది, అక్కడ ఒక డెత్. కోల్కతాలో 4 కేసులు వచ్చినాయి, 3 డెత్స్, దాంట్లో పిల్లలు ఉన్నారు. గువాహతిలో ఒక కేసు వచ్చింది. ఇది మనము రోజు న్యూస్ లో కనిపిస్తున్నాయి మనకి, గులెన్బెర్రీ సిండ్రోమ్ అని. ఓకే, ఇవన్నీ డెత్స్ అనేవి ఒక ప్రాంతంలో ఒక రకంగా ఉంది. అంటే తెలంగాణలో 2 డెత్స్, నాకు తెలిసిన ఒక డెత్ ని ముందు మాట్లాడినాను. ఒక డెత్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది, అది సిద్దిపేట గజ్వేల్ ప్రాంతం వాళ్ళు. ఓకే, గర్భిణీ 25 years. ఇంకో డెత్ కామారెడ్డి వాసి 30 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయ్, కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తాడు. ఆ అబ్బాయి మొన్న టూ డేస్ బ్యాక్ చనిపోయాడు, వెంటిలేటర్ మీద వెళ్ళి. సో డెత్ రేట్ అనేది ఉంది. ఇప్పుడు 200, నేను ఆల్మోస్ట్ 12 చెప్పాను. అవును. ఇప్పుడు మీకు మొన్న ఆంధ్రాలో ఒక డెత్ అనిపించింది, ఎక్కడ, శ్రీకాకుళంలో. 10-year-old బాయ్. ఎప్పుడైతే ఆర్గన్ డొనేషన్ అనే పదం వాళ్ళ పాపం తల్లిదండ్రులు పాపం బ్రెయిన్ డెడ్ అయ్యిండు, ఆర్గన్ డొనేషన్ చేస్తానని ముందుకు వచ్చి ఇవన్నీ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆంధ్రాలో కూడా కేసెస్ ఉన్నాయని చెప్పేసి వచ్చింది.
ఎన్ని కేసెస్ ఉన్నాయి? 7 కేసులు ఉన్నాయండి. 7లో 2 అడ్మిట్ అయి ఉన్నాయి, వార్డ్ లో ఉన్నాయి. ఒకటేమో ఐసీయూలో ఉంది, ఒకటేమో వెంటిలేటర్ పై ఉంది. అక్కడ ఉన్న హెల్త్ సెక్రటరీ గారు చెప్పారు. 3 ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యాయి. ఈ రోజు మనకు ఏంటంటే ముందు ఈ 3 డిశ్చార్జ్ అయినాయి కదా, ఫస్ట్ నోటీస్ అంటే మనకు వచ్చినప్పుడు మా దగ్గర గుల్డెన్బెర్రీ సిండ్రోమ్ వచ్చింది, ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందని చెప్పేసి ప్రజలకు కానీ గవర్నమెంట్ ముందుగానే అవేర్నెస్ చేసి ఉండేది. అది చేయలేదు. సడన్ గా ఇప్పుడు ఒకటేసారి రావు కదా, అది కూడా 7 కేసులు అనేది 15 రోజుల్లోనే చెప్పారు వాళ్ళు. అక్కడ ఉన్న హెల్త్ సెక్రటరీ గారు 10 to 15 కేసెస్ అని చెప్పారు పర్ మంత్. అంటే తీవ్రత ఇప్పుడు ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్, ఇంకెన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఎన్ని ఉన్నాయో వాళ్ళు కూడా ప్రభుత్వానికి చెప్తే ఒక భయం అనేది కాదు, ఇక్కడ కంట్రోల్ అవేర్నెస్. ఇప్పుడు ఈ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ తెలుసుకున్న తర్వాత జాగ్రత్తలు పడతాడు, అంతే కదా, ప్రివెన్షన్ కదా మెయిన్. ఇప్పుడు ఒక్కసారి గులెన్బెర్రీ వచ్చి ఆ కాళ్ళు చేతులు పడిపోయి అంటే వీక్నెస్, పారాలసిస్ రావడము, ఈ సిమ్టమ్స్ లో పిన్స్ పొడిచినట్టు వీక్నెస్ రావడము, పెయిన్స్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం, నెక్ పెయిన్ రావడం, ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు కాళ్ళు కింద ఫస్ట్ పడిపోవడం, పారాలసిస్ రావడం, ఆ తర్వాత చేతులు పారాలసిస్ రావడం, ఆ తర్వాత ఇలా డయాఫ్రామ్ అని ఉంటుంది, ఆ డయాఫ్రామ్ ఎఫెక్ట్ చేసినప్పుడు మొత్తం కూడా లంగ్స్ అనేది పని చేయకుండా ఉంటుంది, అంటే గాలి తీసుకునే పరిస్థితి ఉండదు. సో ఏమవుతుంది అక్కడ? సో యు ఆర్ స్టాపింగ్ మొత్తం ఆ పేషెంట్ ఈజ్ బెడ్ రిడన్. ఈవెన్ ఇఫ్ హీ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ వన్, బతికి బయటపడ్డా కొన్ని రోజులు పడుతుంది, కొన్ని నెలలు పడుతుంది. ఈ ప్రివెన్షన్ ఎలా ఉంటుంది సార్ దీనికంటే? ఎట్లాంటి ప్రివెన్షన్ తీసుకోవాలి దీనికి? ఉంటుందా ప్రివెన్షన్ అసలు? ప్రివెన్షన్ డెఫినెట్లీ. ప్రివెన్షన్ మీన్స్ ఇప్పుడు ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ కెన్ బి ట్రీటెడ్ ఉంటుంది. నేను ఫస్ట్ డాక్టర్ని, కరోనాకి మందు చెప్పి 4 రోజుల పాజిటివ్ నుంచి 4 రోజులు ఉంచుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీకు ఇంకా 15 రోజుల వరకు పోయినప్పుడే నర్వ్ షీత్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ అవుతుంది. రైట్. 15 రోజుల పాటు నువ్వు ఉంచుకుంటే మయోకార్డిటిస్, ఎన్కెఫలైటిస్, వైరల్ హెపటైటిస్, కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్, లంగ్ డ్యామేజ్, ఇవన్నీ డ్యామేజ్ అవుతున్న తర్వాత లాస్ట్ బయటపడ్డాను ఒక సంతృప్తి అనుకుంటే ఇలాంటివి వస్తాయి. గులెన్బెర్రీ సిండ్రోమ్ లాంటిదో, లేకుంటే లివర్ ఫెయిలియర్, ఇంకా మయోకార్డిటిస్, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కదా. అవును, సడన్ హార్ట్ అటాక్స్, దానికి కూడా కారణం వైరస్. సో మెడిసిన్ ఉంది, 4 రోజులు తగ్గే 2 రోజుల్లోనే వైరస్ చచ్చిపోయేది. డెంగ్యూలో నేను చెప్పినాను, నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ పెరుగుతాయి, పక్క 100% పెరుగుతాయి విత్ ట్రీట్మెంట్. చికెన్ గోనియాలో ఎటువంటి జాయింట్ పెయిన్స్ అన్నిట్లో కూడా ఫీవర్ 1 డేలో పోతుంది. అండ్ ఎంఆర్ఎన్ఏ వైరస్ ఏదైతే నేను ఇప్పుడు చెప్పాను 14 రోజులు 12, ప్రతి వైరస్ లో కూడా మీకు ఈ ట్రీట్మెంట్ 6 to 7 డ్రగ్స్. ఒక్క డ్రగ్ లేదంటున్నారు కదా, నేను చూపిస్తాను. ఒక్క డ్రగ్ లేదని వాళ్ళు చెప్తున్నారు. WHO అంటే ఒకటి సార్, అంటే మీరు అంటున్నారు ఇప్పుడు గులెన్బెర్రీ వైరస్ కి సంబంధించి అది వస్తుంది పోతుంది, ఈ మీరు అన్న ఏదైతే ఇప్పుడు డెంగ్యూ కావచ్చు, కొంచెం ఈ పెరాలసిస్, స్ట్రోక్స్ కావచ్చు, ఇవి కనపడతాయి అంటున్నారు కదా. ఈ వైరస్ అనేది వచ్చిపోవడం వల్ల బేసిక్ మరి అది కనపడదు, దానికి మందు ఉండదు కదా? ఖచ్చితంగా మందు ఉంది, అది కనిపెట్టడం ఎలా సార్? ఇప్పుడు ఎనీ వైరస్ ప్రతి ఒక్కరికి 2 days ఫీవర్, 3 days ఫీవర్, కోవిడ్ కనిపిస్తుంది. 2 days తర్వాత మీకు ఫీవర్ కనిపిస్తుంది. బట్ వైరస్ అనేది లోపల తన పని తాను చేసుకుంటుంది, డ్యామేజ్ చేస్తుంది. వైరస్ ఒక్కసారి 100లో పోతుంది, కొన్ని కోట్ల బిలియన్స్ వైరస్ మీ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎక్కడి నుంచి తిండి? మీ బాడీలో ఉండే లిపిడ్ అండ్ ప్రోటీన్ రెండింటిని తీసేసుకుంటుంది. ఫస్ట్ బ్లడ్ లో ఉన్నది తీసుకుంటుంది, తర్వాత లివర్ లో ఉన్నది తీసుకుంటుంది, తర్వాత హార్ట్ లో ఉన్నది, తర్వాత దానికోసం మయోకార్డిటిస్ వస్తుంది, లివర్ తీసుకుని హెపటైటిస్ వస్తుంది, ఆ తర్వాత మజిల్స్ నుంచి తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. మజిల్స్ ని అటాచ్ చేసుకొని మజిల్స్ కి సప్లై ఇచ్చే నర్వ్ షీట్ ని డ్యామేజ్ చేసుకుంటే అది కూడా లైపోప్రోటీన్, దాన్ని తినడం స్టార్ట్ అవ్వడం వల్ల ఈ గులెన్బెర్రీ లాంటి వస్తుంది. ఆ తర్వాత కనిపించి ఒక శత్రువు ఉంటాడు, ఆ వాడి కంఫైలోబాక్టర్, వీడేమో చేసింది అనుకుంటున్నాడు, కానీ చేసిందంతా కూడా వైరస్. ఆల్రెడీ అది డ్యామేజ్ అయిపోయిన తర్వాత కో ఇన్ఫెక్షన్ గా. సో కాకపోతే ఇది చేసిన ఇది అన్నట్టుగా ఉంటుంది. అది బేసిక్ మీరు అన్నట్టుగా అది చేయాల్సిందంతా చేసేసిన తర్వాత ఇది వచ్చిన తర్వాత దీని వల్ల జరిగిందనే కాన్సెప్ట్ ఉంది, కానీ అది తప్పు కాన్సెప్ట్. కానీ అంటే బేసిక్ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ చిన్న పిల్లలు బేసిక్ గా ఇప్పుడు ఎగ్ అనేది డైలీ రొటీన్ అయిపోయింది, చిన్న పిల్లలు పెడతా ఉంటారు బాగా. 1 year కానీ 1 year దాటిన వాళ్ళకి.
ఈ పాలు కూడా బేసిక్ గా చిన్నపిల్లలు బాగా ఎక్కుతాయి. అది ఇందులో ఏంటంటే ప్యాకెట్ పాలు ఆల్రెడీ కల్టివేట్ అయిపోయింది, అది అది స్పాయిల్ అయిపోయింది కాబట్టి ఈ డైరీ ఫామ్ నుంచి డైరెక్ట్ తెచ్చుకుంటే కొంత ఇది అవుతుంది. బేసిక్ ఈ రెండు కూడా ఇప్పుడు మానేయాల్సిందే చిన్నపిల్లలకి. సార్ ఒకటి చెప్పాలని, మెడిసిన్ ఉన్నది నాకు, నా దగ్గర ఉంది. నేను బిందాస్ గా నేను గుడ్డు తింటాను, రోజు 4 గుడ్లు తింటాను. వన్ ఆఫ్ ద డైట్స్ నా ప్రాసెస్. మా పిల్లలు తింటారు, ఇప్పటికీ తింటారు. చికెన్ తింటాను, పాలు తాగుతాను, నేను కాఫీ తాగుతాను, వాళ్ళు పాలు తాగుతారు. మెడిసిన్ ఉంది కాబట్టి నాకు ఆ ధైర్యం. నేను అందరికి అష్యూరెన్స్, నేను వాళ్ళు చెప్పినా నమ్ముతారో నమ్మరు, వాళ్ళ ఇష్టం లేదు. దట్ ఈస్ అప్ టు దెమ్. బట్ యాజ్ పర్ ద థింగ్స్, మెడిసిన్ ఇస్ దట్, నథింగ్ ఇస్ హ్యాపన్ అనేది నా ఉద్దేశం. అంటే వచ్చిందా సార్ మెడిసిన్ ఇప్పుడు వాడుకలో ఉంది? అది వాడుకలో వాళ్ళు, ఇప్పుడు నేను కోవిడ్ కి మెడిసిన్ 5 సంవత్సరాల కింద చెప్పాను. డెంగ్యూకి 3 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. ICMR కూడా పెట్టవచ్చు. మరి వచ్చిందా? ఎవరు చేయాలి? గవర్నమెంట్ ఖచ్చితంగా. అది ఇప్పుడు నా చేతిలో ఉన్నది. నేను ICMR పెట్టి వచ్చిన తర్వాత వాళ్ళు కనీసం అన్న చూసి, వాళ్ళు పిలిచైనా కనీసం ఏంది బాబు అంటే నేను చెప్తాను, తీసుకురండి. ఇప్పుడు ఆ బర్డ్స్ కూడా బతుకుతాయి కదా, ఆ పశువులు బతుకుతాయి, మనుషులు బతుకుతారు. చాలా ఇంకా నేను గవర్నమెంట్ డాక్టర్ని. అంటే బేసిక్ గా చొరవ తీసుకోవాల్సింది ఖచ్చితంగా హెల్త్ కి రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళు కదా చొరవ తీసుకోవాలి. ఎవరైనా సార్, అందరికి రెస్పాన్సిబిలిటీ, మినిస్టర్లని కాదు, మీరు కూడా, మీరే గవర్నమెంట్ అంటే పబ్లికే. యూ హ్యాడ్ ద రెస్పాన్సిబిలిటీ. మందు ఉందా లేదా, ఎస్ ప్రూవ్ చేయి, లేకుంటే పక్కన పెట్టేసాయి. నేను అదే అంటున్నా కదా. ఐ విల్ గివ్ దట్ 100, 1000, 1,00,000% ఐ విల్ గివ్ దట్ వన్ ఆన్సర్. కానీ వాళ్ళు దీన్ని చూసి తీసుకురమ్మా, బస్ క్రియేట్ చేయాలి. తీసుకురావచ్చు. ఎంతసేపు? ఒక కోవిడ్ కి ట్రీట్మెంట్ ఏం తెలుసు, 4 రోజులు. ఈ రోజు నేను పాజిటివ్ చెప్పినంటే రేపు 4 రోజుల, రేపు 4 రోజుల నెగిటివ్ అనేది తెల్లారి కనిపిస్తుంది. 4 రోజుల తర్వాత 4 రోజుల నీకు కోవిడ్ కి ఆన్సర్ వచ్చింది కదా, నెలలు కాదు కదా. మరి ఇంకేంటి? మళ్ళీ డెంగ్యూలో ప్లేట్లెట్స్ నెక్స్ట్ డే నుంచి పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి? వట్టిన మన మంత్ర, మా బాబానా? నేను డాక్టర్, నేను సైన్స్ తో మాట్లాడుతున్నా. నెక్స్ట్ డే పెరగడం అంటే వైరస్ ని చంపడం వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతూనే ఉంటాయి. వైరస్ అప్పుడు ప్లేట్లెట్స్ మీద అటాక్ చేయదు, సో యాడ్ ఆన్ అవుతూనే ఉంటాయి. సో ఐ గెట్ ద ఆన్సర్. ఇప్పుడు చికెన్ గున్యా నా కేసెస్ 4 రోజులు, 5 రోజులు నడుచుకుంటూ పోతాయి. ఇప్పుడు కూడా వస్తున్నారు ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు. దట్ ఆల్సో దేర్ ఈస్. ఇప్పుడు ఒక మనిషి ఒక్కదానికి ఆన్సర్ చెప్పడం అంటే గగనం. అవును, ఒక కోవిడ్ కి ఆన్సర్ అంటే ఉండేనా ఇలాంటి ఆన్సర్ అని చెప్పేసి ఇప్పుడు దే విల్ ఫీల్ దట్ సంథింగ్, అరే ఇదేంటి ఇంత మిరాకిల్. ఒక్కదానికి చెప్పడమే కష్టం ఉందంటే, నేను 2 చెప్పినా 3 చెప్పినా, 3 కాదు, ఉన్న వైరస్ ఏవైతే ఉన్నాయో రాబోయే రోజులు ఇదే అని కూడా చెప్తాను సార్. అంటే రాబోయే రోజులు ఎట్లా ఉంటుంది సార్? దీని తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందా? ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనుకోవచ్చు, లేదా మీరు అన్నట్టుగా ఏదో. ఇప్పుడు నేను ఒకటే చెప్పాను, లింక్ ఏంది అసలు దీనికి? GPS పుణేలో వచ్చిన చాలా కేసెస్ వచ్చినాయి. దానికి అసలైన కారణం కాకుండా మిగతా అని చూపించడం అనేది ఐ డోంట్ థింక్ సో. ఇక్కడ కూడా GPS లేదు. అసలు తెలంగాణలో 2 కేసులు వచ్చినప్పుడు 3వ కేసు ఇప్పుడు కనిపించట్లేదు ఎవరికి. ఆంధ్రాలో ఇప్పుడు మొన్నటి వరకు ఒక బాబు చనిపోయేంత వరకు కేసెస్ తెలియలేదు. రెస్పాన్సిబిలిటీ కాదా? ఖచ్చితంగా తెలియాలి కదా. అది ఓన్లీ గవర్నమెంటే కనిపిస్తుంది. ఇంకా ప్రైవేట్ లో ఎంతమంది ఉన్నారు? రేపు చావు కబురు చల్లగా లేదు, ఇక్కడ 100 మంది 1000 మంది ఉన్నారని చెప్తే పిచ్చోళ్ళు అయిపోవాలా? హూ ఆర్ దిస్ పీపుల్? అవును, పబ్లిక్ ఏంది అసలు? వాళ్ళు కదా మొత్తం, వాళ్ళు ప్రపంచం అంతా కూడా హ్యూమన్ బీయింగ్సే. ఇఫ్ యూ డోంట్ గివ్ సరి అయిన గైడెన్స్ ఇచ్చి, సరి అయిన పద్ధతిలో, భయమా? ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నాను. కోవిడ్ టైంలో తెలంగాణలో 4,000 డెత్స్ అన్నారు. అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న అధికారులు. ఇప్పుడు 50,000 ఇస్తా అని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు 50,000 మంది రిపోర్ట్స్ సహా ముందు పెట్టారు, నాకు 50,000 కావాలి. మరి 50,000 తెచ్చినట్ట, 4,000 తెచ్చినట్ట? 4,000. మరి ఎందుకు అట్లా చేశారు? భయం. ఆ రోజు భయపెట్టించుంటే ఈ 50,000 చచ్చిపోవాలి కాదు. నోరు మోసుకొని ఒక్కడవాడు ఇంట్లో ఉండేవాడు. అప్పుడున్న మినిస్టరే కానీ మిగతా వాళ్ళు చేసిన తప్పుకి అనుభవించారు. ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ ఉందని చెప్పాను, ఒక గవర్నమెంట్ డాక్టర్నే కదా,
ప్రైవేట్ ఓన్ కాదు కదా. అవును. నేను ఇయనికి నేను రెడీగా ఉన్నాను. నేను కష్టపడి నా డబ్బులతో ఖర్చు పెట్టుకొని నా మేధస్సు నా మొత్తం అన్ని సర్వం 5 years నుంచి అన్ని చేసుకుంటూ కష్టపడుతూ ప్రతి చోట 5 ప్రెస్ మీట్లు పెట్టిన. ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టిన. కనిపించదా ఈ లోకానికి? రైట్. బేసిక్ దాన్ని గుర్తించాలి కదా, గుర్తించడం కూడా మెయిన్ ఇంపార్టెంట్. గుర్తించడం కూడా కదా. ఒక పర్సన్ అమరణ నిరాకరణ చేసినాను. 3 రోజులు తినలేదు తాగలేదు కోవిడ్ టైంలో. ఏం చేశారు? జస్ట్ అది చేశారు, పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఫైనల్ గా దీనికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ దీనికి virus మందు కి ఉంది. సంబంధించి మందు ఉంది, కానీ దానికి కరెక్ట్ గా వాళ్ళు గైడ్ చేసుకోవాలి దాన్ని. ఎస్, ఇప్పుడు రాకుండా ఇప్పుడు ఒక పోల్ట్రీ ఫామ్ ఎఫెక్ట్ అయిందండి, ఒక 10 kilometers. ఇంకో పోల్ట్రీ ఫామ్ ఉంది అక్కడ. దాని ఎఫెక్ట్ కాకుండా మందులు వాడు. ఒక విధంగా నువ్వు ఆ బర్డ్స్ ని కాపాడిన వాళ్ళు అవుతావు. ఒక విధంగా ఆ చచ్చిపోయిన బర్డ్స్ ని బయట ఇప్పుడు మందులు బర్డ్స్ ని కాపాడుతున్నాను, బతికే ఉంటాయి, ఏం కాదు, వైరస్ పోతుంది, హాయిగా తినొచ్చు. అవును. అవును. ఇప్పుడు ఇన్ కేసు చచ్చిపోయినాయి అనుకో, అవన్నీ ఎక్కడో పడేస్తున్నారు. మొన్న రిజర్వాయర్ లో పడేస్తుంది, ఒకడేమో బావులలో పడేస్తుంది, ఒకడేమో అక్కడ పడేస్తుంది. కంటామినేటెడ్ అవుతుంది. ఆ జిజినాయి బయటకు వస్తుంది, ఆ వైరస్ బయటకు వస్తుంది. ఇన్ఫెక్ట్ అన్ని తింటున్న కొద్ది చనిపోతుంది. ఫెర్టిలైజ్ అవుతుంది. దట్ విల్ కిల్ సో మెనీ ఎకోసిస్టమ్, బర్డ్స్, యానిమల్స్ అండ్ ఈవెన్ ద హ్యూమన్. ఎప్పుడైనా అట్లాంటిది ఏమైనా వచ్చినప్పుడు మ్యూటేషన్ చేంజ్ అయితే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఇప్పుడు హ్యూమన్ టు హ్యూమన్ లేదు. రైట్. అవును. సో బేసిక్ ఇప్పుడు పబ్లిక్ ఏం చెప్తారు సార్? అంటే ఎట్లాంటి ప్రివెన్షన్స్ కావచ్చు, ఇప్పుడు మీరు అన్నట్టుగా 2 వైరస్ల గురించి కూడా మాట్లాడాం మనం. దీనికి ఎట్లాంటి ప్రివెన్షన్స్ కావచ్చు ప్రధానంగా, అంటే ఇంకా ఫైనల్ గా ఏం చెప్తారు? ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, మందులు ఉన్నాయి. ఫస్ట్ మందు వస్తే ప్రాబ్లం సాల్వ్. ఫస్ట్ మందు వస్తే అవును, బేసిక్ ప్రాబ్లం సాల్వ్. ఆ దుడ్డి కాదు. ఇప్పుడు నేను ప్రివెన్షన్ ఏం చేయాలి, చేతులు కడుక్కోవాలి, ఇది కడుక్కోవాలి, అది అవసరమే ఉందండి. ఫస్ట్ మెడిసిన్ అప్లై చేసినప్పుడు ఎస్ బతుకుతున్నాయి, ఎస్ దీంతో వెళ్ళొచ్చు, అదే సమాధానము. నాకు వ్యాక్సిన్ కావాలి, వ్యాక్సిన్ ఇక్కడ పనిచేస్తుంది. రైట్. అమెరికాలో వ్యాక్సిన్ తయారు చేయమని 200-300 million dollars ఇచ్చారు, పని చేయదు. రేపు మళ్ళీ వ్యాక్సిన్ ఇస్తారు, చచ్చిపోయేది చచ్చిపోతాయి. బట్ మెడిసిన్ ఉండగా వ్యాక్సిన్ అవసరం. అంటే బేసిక్ ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రజల్ని భయపెడతా ఉన్నారు. ఇప్పుడు పబ్లిక్ ఎట్లా ఉందంటే పరిస్థితి, కోడిని తింటే చచ్చిపోతాం. ఇక ఇదే కాన్సెప్ట్ రన్ అవుతా ఉంది ఇప్పుడు బయట కూడా. కోడిని తింటే చనిపోతాం, గుడ్లు తింటే చనిపోతాం, ఇదే కాన్సెప్ట్, ఇదే భయం ఉంది జనాలకి. నేను రోజు తింటా కోడి, నేను రోజు చికెన్ తింటా, రోజు ఎగ్స్ తింటా. ఎందుకు తింటా? మందు ఉంది కాబట్టి తింటా. ఇప్పుడు అదే నేను మీకు చెప్పాలంటే మందు ఉందండి మీరు వేసుకొని తినొచ్చు అంటే తినొచ్చు. ఇఫ్ యూ ఆర్ నమ్మకం ఉంటే తినొచ్చు. నేను కోవిడ్ టైంలో మాస్క్ పెట్టుకోకుండా తిరిగిన. నాకు కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది, థర్డ్ వేవ్ వచ్చింది. ఇప్పటి కూడా మాస్క్ పెట్టుకోను. ఎందుకంటే వస్తుంది పోతుంది అని మేము మెడిసిన్ వేసుకుంటే 3 రోజులు 4 రోజులు చాలు. దట్ ఈస్ సింపుల్ అండి. అంటే బేసిక్ డెత్ రేషియో తక్కువ అంటే నేను అడిగేది ఏంటంటే డెత్ రేషియో ఎక్కువ ఉందని చూపిస్తా. ఇప్పుడు ఈ రోజు నేను ఒకటి చెప్పాలనుకున్నాను మీకు, బర్డ్ ఫ్లూ తోటి ప్రాబ్లం ఉందా అంటే ఉండొచ్చు. చెప్పాను కదా, గులెన్బెర్రీ సిండ్రోమ్ లింక్ ఏమన్నా ఉందో అది కూడా ఆలోచించవచ్చు. ఇది ఎందుకు నేను అంటున్నా అంటే ఈ లింక్ కి అక్కడ ఉండే పూణే మున్సిపల్ వాళ్ళు పూణే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చికెన్, కోడిని, గుడ్డుని అవాయిడ్ చేయాలని చెప్పారు. సంథింగ్ లింక్ ఉండాలి. ఇప్పుడు ప్యానిక్ అవుతారు ప్రజలు, అరే కోడి తింటే ఇది వస్తుందా, కోడి తింటే అనే అది ఉంది. సో ఆల్రెడీ క్యాంఫెలోబాక్టర్ డ్యూజెన్ అనేది కోడి కడుపులో ఉంది. వీళ్ళు ఎప్పుడైతే స్టీరాయిడ్స్ కానీ ఏదైనా వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఈ వైరస్ లాంటివి వచ్చినప్పుడు దాని ఇమ్యూనిటీ తగ్గుతుంది, బ్యాక్టీరియా పెరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సార్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.